హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. చందు చూపించిన వీడియో ద్వారా అందరి ముందు దేవా చెంప పగలగొట్టిన నాగవల్లి. అసలు ఏం జరగబోతుంది, చందు ఏ వీడియో చూపించాడు తెలుసుకోవాలి అంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే, చిన్ని నిద్రపోతూ ఉంటే మ్యాడీ చిన్ని వైపే ప్రేమగా చూస్తూ ఉంటాడు. ఇక మనసులో సంతోషంగా మాట్లాడుకుంటూ ఉంటాడు. చిన్ని, నువ్వంటే నాకు చాలా ఇష్టం, కానీ ఆ ఇష్టాన్ని చూపించలేకపోతున్నాను. మీ అమ్మే మా అమ్మని చంపింది అన్న ఒక్క కారణం చేతనే నిన్ను దూరం పెడుతున్నాను. తొందరలోనే అది నిజం కాదని, నువ్వు చెప్పినట్టు మీ అమ్మ నిర్దోషి అని తేలితే ఇక మనల్ని ఎవ్వరూ విడదీయలేరు చిన్ని. జీవితాంతం మనం కలిసే ఉంటాము. దేవుడి దయ వల్ల నీ నమ్మకమే నిజమవ్వాలని కోరుకుంటున్నాను. ఆ రోజు కోసం ఎదురు చూస్తున్నాను అని మ్యాడీ అయితే చాలా సంతోషంగా అనుకుంటూ అలాగే నిద్రపోతాడు. మరో పక్క దేవా అయితే తనకి వచ్చిన డెత్ మెసేజ్ల గురించే ఆలోచిస్తూ ఉంటాడు. అసలు ఏం జరుగుతుంది? ఆ కావేరి నా మీద పగ తీర్చుకోవడం కోసమే మళ్ళీ దయ్యంగా మారి ఇంట్లో తిరుగుతుందా? నాకిలా డెత్ మెసేజ్లు పంపించినట్టే మ్యాడీకో నాగవల్లికో పార్వతిని చంపింది నేను కాదు దేవానే అని చెప్తే నా పరిస్థితి ఏంటి? వాళ్ళు నమ్మితే నాగవల్లి మ్యాడీ నన్ను క్షమిస్తారా అని ఇక దేవా అయితే చాలా టెన్షన్ పడుతూ, లేదు ఇంకా ఆలస్యం చేయకూడదు, వెంటనే కావేరి ఆత్మని ఇంట్లో నుండి పంపించేయాలి, అప్పుడే నేను టెన్షన్ లేకుండా ఉండొచ్చు అని దేవా ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడే అక్కడికి నాగవల్లి వస్తుంది. దేవా సీరియస్గా ఆలోచించడం చూసి, ఏంటి బావా, ఇంకా ఆ కావేరి ఆత్మ నీకు పంపించిన మెసేజ్ల గురించే ఆలోచిస్తున్నావా అని అనగానే, అవును నాగవల్లి, నిజంగానే కావేరి ఆత్మ నాకు మెసేజ్ పంపించినట్టు తొందరలోనే నేను చచ్చిపోతానా? ఆ కావేరి ఆత్మ నన్ను చంపేస్తుందా అని అంటూ ఉంటే నాగవల్లి షాక్ అయిపోతుంది. చచా, అవేం మాటలు బావా, ఒక దయ్యం మనిషిని చంపినట్టు ఎక్కడా దాఖలాలు లేవు. ఏదో ఆ కావేరి ఇంట్లో గాలిలా తిరుగుతుంది, అంతేకాని దాని మొహం అదేమీ చేయలేదు అని నాగవల్లి అంటూ ఉంటే, లేదు నాగవల్లి, నాకెందుకో టెన్షన్గా ఉంది. ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ఆ కావేరి ఆత్మని బయటికి పంపించేయాలి. ఈ విషయంలో నువ్వు మ్యాడీనే ఒప్పించాలి అని అనగానే, సరే బావా, నేను మ్యాడీతో మాట్లాడి ఒప్పిస్తాను. వాడు పైగా ఇలాంటివేవీ నమ్మడు. వాడు ఏం ఒప్పుకుంటాడేమోనని టెన్షన్గా ఉంది. వాణ్ణి కాదని ఏమీ చేయలేకపోతున్నాం అని నాగవల్లి అంటూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది. మ్యాడీ కోసమే నాగవల్లి వెతుకుతూ ఉంటే ఒకచోట మ్యాడీ నిల్చొని ఆలోచిస్తూ ఉంటాడు. అది చూసిన నాగవల్లి, ఇదే సరైన సమయం, మ్యాడీని ఎలాగైనా భూత వైద్యుణ్ణి ఇంటికి రప్పించడానికి ఒప్పించాలి అని నాగవల్లి మ్యాడీ దగ్గరికి వెళ్తుంది. నాన్న మ్యాడీ అని అనగానే, ఏంటి మమ్మీ అని అడుగుతాడు. మ్యాడీ, నీతో ఒక విషయం గురించి మాట్లాడాలి నాన్న అని అంటూ ఉంటే, చెప్పు మమ్మీ అని మ్యాడీ అంటాడు. అప్పుడు నాగవల్లి, ఏం లేదు నాన్న, ఈ మధ్య ఇంట్లో విచిత్ర సంఘటనలు జరుగుతున్నాయి. ఇంట్లో ఏదో దయ్యమో ఆత్మో తిరుగుతున్నట్టు అనుమానంగా ఉంది అని అనగానే మ్యాడీ ఆలోచిస్తూ ఉంటాడు. తనకి కూడా అలాంటి అనుమానమే ఉంది. ఆ రోజు అద్దం పైన అక్షరాలు వచ్చి మాయమవ్వడం, బుక్లో పార్వతిని చంపింది కావేరు కాదు అని అక్షరాలు ప్రత్యక్షమయ్యి వెంటనే మాయమవ్వడం, అవన్నీ గుర్తుకొస్తూ ఉంటాయి. ఇక మ్యాడీ, దేనికి మమ్మీ అని అంటూ ఉంటే, అదే నాన్న, ఇలాంటివి పెద్ద పెద్ద ఇండ్లలో సహజం. ఇంట్లో గాలి ఏదైనా ఆత్మ లాంటివి వస్తే ఇంట్లో మనుషులకి ప్రశాంతత ఉండదు అంటారు. అందుకే మనం మన ఇంట్లో ఉన్న ఆ ఆత్మలని, దయ్యాలని బయటికి పంపించడం కోసం ఒక మంచి భూత వైద్యున్ని ఇంటికి తీసుకొద్దాం అనుకుంటున్నాం అని అంటూ ఉంటే ఇక మ్యాడీ ఆలోచిస్తూ ఉంటాడు. నో, వద్దు మమ్మీ అని అంటాడు. అది విని నాగవల్లి షాక్ అయిపోతుంది. అదేంటి నాన్న అని అంటూ ఉంటే, అదేంటి మమ్మీ,
ఈ రోజుల్లో కూడా ఈ దయ్యాలు ఆత్మలు ఉన్నాయి అంటే మీరు ఎలా నమ్ముతున్నారు అని అంటూ ఉంటే, అది కాదు నాన్న అని అంటాడు. చూడు మమ్మీ, ఆ దయ్యం ఆత్మ లాంటివి మాకంటికి కూడా కనిపించాలి కదా. మీరేదో అపోహపడి భయపడి టెన్షన్ పడుతున్నారు. కొన్నాళ్ళు చూద్దాం మమ్మీ. ఇంకా ఇలాగే ఉంటే ఖచ్చితంగా భూత వైద్యుని తీసుకొద్దాం. కానీ నేను చెప్పేంత వరకు భూత వైద్యుని ఇంటికి తీసుకురాకండి అని మ్యాడీ చెప్పగానే నాగవల్లి షాక్ అయిపోతుంది. అది కాదు నాన్న అని అంటూ ఉంటే, మమ్మీ ఇంకేం మాట్లాడకు, కొన్ని రోజులు ఓపిక పడదాం అని మ్యాడీ చెప్పగానే నాగవల్లి చేసేదేం లేక అక్కడ నుండి వెళ్ళిపోతుంది. ఇక మ్యాడీ అయితే ఆలోచిస్తూ ఉంటాడు. నాకు కూడా ఇంట్లో కావేరి ఆత్మ తిరుగుతుంది అని అనుమానంగా ఉంది మమ్మీ. కానీ నేను ఆ భూత వైద్యుని ఎందుకు వద్దని చెప్పాను అంటే, ఆ కావేరి ఆత్మ మా అమ్మకి సంబంధించిన చావు గురించి ఏదో రహస్యం చెప్పాలి అని నా చుట్టే తిరుగుతుంది. అసలు ఆ కావేరి ఆత్మ ఏం చెప్పబోతుంది? అది తెలిసేంత వరకు ఆ ఆత్మ ఈ ఇంట్లోనే ఉండాలి. అందుకే నీ మాటకి ఎదురు చెప్పాల్సి వచ్చింది అని మ్యాడీ అనుకొని అక్కడే ఉన్న కావేరి ఫోటో దగ్గరికి వెళ్ళి మాట్లాడుతూ ఉంటాడు. చూడండి, మీరు చిన్నప్పుడు చిన్ని వాళ్ళ అమ్మగా మీరంటే నాకు ఎంతో గౌరవం, ఎంతో అభిమానం ఉండేది. మీరు కూడా నన్ను చాలా ప్రేమగా చూసుకునేవారు. అంతే అభిమానం పెద్ద అయ్యే వరకు కూడా ఉండేది. కానీ ఏ రోజైతే మీరే మా అమ్మని చంపారు అని మా మమ్మీ డాడీలు చెప్పారో ఆ రోజు నుండి ఆ అభిమానం, గౌరవం కాస్త కోపం, ద్వేషంగా మారిపోయాయి. కానీ ఈ మధ్య మీరు ఏదో నిజాన్ని నాతో చెప్పడం కోసం ఆత్మరూపంలో ఇంట్లోనే తిరుగుతున్నారని నాకు అర్థమైంది. ఆ నిజం బయటపడేంత వరకు మీరు ఇక్కడే ఉండాలని అనుకుంటున్నాను. అందుకే మా మమ్మీ మిమ్మల్ని బయటికి పంపిస్తానన్నా కూడా నేను కాదని చెప్పాను అని మ్యాడీ కావేరి ఆత్మతో మాట్లాడి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. మ్యాడీ అన్న మాటలన్నీ కూడా కావేరి ఆత్మ వింటూ ఉంటుంది. నాకు తెలుసు మహి, నీది ఎంత గొప్ప మనసో. తొందరలోనే అసలు నేరస్తులెవరో నీకు తెలిసేలా చేస్తాను. నా కూతురు జీవితం నిండు నూరేళ్ళు సంతోషంగా నీతో కలిసి ఉండాలి. అలా ఉండాలి అంటే మీ అమ్మని చంపిన అసలు నేరస్తులెవరో నీకు తెలియాలి. అలా తెలిసేలా నేను చేస్తాను అని కావేరి ఆత్మ మాట్లాడుకుంటూ ఉంటుంది. ఇంతలోనే ఉదయం అవుతుంది. ఉదయం కాగానే చందు వాళ్ళ ఇంట్లో పని చేసుకుంటూ ఏవో ఫైల్స్ చెక్ చేస్తూ ఉంటాడు. ఇంతలోనే చందుకి మ్యాడీ కాల్ చేస్తాడు. మ్యాడీ నుండి ఫోన్ రాగానే చందు, ఇదేంటి మహి ఫోన్ చేస్తున్నాడు అని ఫోన్ లిఫ్ట్ చేసి, చెప్పు మహి అని అంటాడు. చందు, ఈరోజు ఎక్కడికి వెళ్తున్నావు అని అనగానే, ఎక్కడికి మహి, ఇంట్లోనే ఖాళీగానే ఉన్నాను అని అంటాడు. అప్పుడు మ్యాడీ, అయితే ఒకసారి మా ఇంటికి రావచ్చుగా చందు అని అడుగుతాడు. మీ ఇంటికా అని చందు అంటూ ఉంటే, అవును చందు, నువ్వు నా ప్రాణ స్నేహితుడి నా చిన్నప్పటి ప్రాణ స్నేహితుడు అని తెలిసింది. నువ్వు మా ఇంట్లో మమ్మీకి, డాడీకి, పెద్దమ్మకి కూడా చిన్నప్పుడు తెలుసు కదా. చాలా రోజుల తర్వాత మళ్ళీ నిన్నొక్కసారి చూస్తే వాళ్ళు కూడా సంతోషపడతారు కదా. అందుకే ఈరోజు లంచ్కి మా ఇంటికి వచ్చేసాయి అని అనగానే ఇక చందు ఆలోచిస్తూ ఉంటాడు. ఇక అప్పుడే మ్యాడీ, ఏంటి చందు, ఏం మాట్లాడవేంటి అని అనగానే, నువ్వు ఇంత ప్రేమగా ఇంత ఆప్యాయంగా పిలుస్తూ ఉంటే రానని ఎలా చెప్పగలను మహి? పైగా నేను రానని చెప్తే చిన్ని ఊరుకుంటుందా? తను కూడా బాధపడుతుంది. ఖచ్చితంగా వస్తాను అని చెప్పగానే ఇక మ్యాడీ అయితే చాలా సంతోషపడుతూ ఉంటాడు. సరే చందు, నీ కోసం వెయిట్ చేస్తూ ఉంటాం అని ఫోన్ కట్ చేస్తాడు. ఫోన్ కట్ చేసిన తర్వాత మ్యాడీ చిన్ని చిన్ని అని చిన్నీని పిలుస్తాడు. చిన్ని అక్కడికి రాగానే, ఏంటి మ్యాడీ అని అనగానే, చిన్ని, ఈరోజు మన ఇంటికి ఒక ఇంపార్టెంట్ గెస్ట్ వస్తున్నారు. ఆ గెస్ట్ కోసం చాలా వెరైటీస్ స్పెషల్ చేయండి అని అనగానే ఇక చిన్ని, అంత ఇంపార్టెంట్ గెస్ట్ ఎవరు మ్యాడీ అని అనగానే, ఇంకెవరు, మన చిన్నప్పటి స్నేహితుడు మీ మామయ్య కొడుకు చందు. ఈరోజు లంచ్కి మన ఇంటికే ఇన్వైట్ చేశాను. చందు కూడా వస్తానని చెప్పాడు అని అనగానే చిన్ని చాలా సంతోషపడుతుంది. ఏంటి మ్యాడీ, నిజమా?
చందు మన ఇంటికి వస్తున్నాడా అని అనగానే అవును చిన్ని వస్తున్నాడు అని మ్యాడీ అంటాడు. నేనే చందుని ఇంటికి ఇన్వైట్ చేద్దాం అనుకున్నాను మ్యాడీ, కానీ అత్తయ్య మావయ్య ఏమంటారోనని ఆగిపోయాను అని అనగానే మన ఫ్రెండ్ని ఇంటికి ఇన్వైట్ చేస్తూ ఉంటే ఎవరెందుకు అంటారు చిన్ని, పైగా చందు అంటే మా నాన్నకి అమ్మకు కూడా తెలుసు కదా, వాళ్ళని చూసినట్టు కూడా ఉంటుంది అని అనగానే సరే నేను చందుకి ఇష్టమైనవన్నీ చేస్తాను అని చిన్ని సంతోషంగా అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఈ మాటలన్నీ కూడా లోహి చాటుగా వింటుంది. చందు ఇంటికి వస్తున్నాడని తెలుసుకొని లోహి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇదేంటి అంటే ఈరోజు అన్నయ్య ఇంటికి వస్తున్నాడా, అన్నయ్య ఇంటికి వచ్చి నన్ను ఇక్కడ చూశాడు అంటే వాళ్ళని ఇంతలా మోసం చేసినందుకు అన్నయ్య నన్ను క్షమించడు, అంతేకాకుండా ఇన్ని అబద్ధాలు చెప్పి వరుణ్ణి పెళ్లి చేసుకున్నందుకు ఈ ఇంట్లో వాళ్ళు నన్ను అసహించుకొని ఇంట్లో నుండి గెంటేస్తాడు. వామ్మో అలా జరగడానికి వీల్లేదు, అలా జరగకూడదు అంటే అన్నయ్య ఇక్కడికి వచ్చేలోపు నేను ఈ ఇంట్లో ఉండకూడదు, వెంటనే బయటికి వెళ్ళాలి అని లోహి అయితే చాలా కంగారుగా రెడీ అయ్యి బయటికి వెళ్తూ ఉంటుంది. అప్పుడే వరుణ్ లోహిని చూసి లోహి అని అనగానే ఏంటి వరుణ్ అని అంటుంది. ఎక్కడికి వెళ్తున్నావు, అంత కంగారుగా వెళ్తున్నావు అని అనగానే అదే వరుణ్, ఒక ఇంపార్టెంట్ ఫ్రెండ్ని మీట్ అవ్వాలి, అందుకే అర్జెంటుగా వెళ్తున్నాను అని అనగానే అదేంటి లోహి, ఈరోజు బావ చెప్పాడు కదా తన చిన్నప్పటి స్నేహితుడు ఇంటికి వస్తున్నాడని, మనందరినీ పరిచయం చేయాలని మరీ చెప్పాడు కదా, మరి నువ్వు ఇలా సడన్గా బయటికి వెళ్తే ఎలా అని అనగానే ఏంటి వరుణ్, మ్యాడీ ఫ్రెండు మ్యాడీకి ఎంత ఇంపార్టెంటో నా ఫ్రెండ్ కూడా నాకు అంతే ఇంపార్టెంట్ కదా, ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడైనా నన్ను తన ఫ్రెండ్కి పరిచయం చేస్తాలే, నేను అర్జెంటుగా వెళ్ళాలి వరుణ్, సారీ మ్యాడీకి కూడా చెప్పేసేయ్ అని లోహి చాలా కంగారుగా అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇదంతా చిన్ని చూసి నాకు తెలుసు లోహి, చందు ఇక్కడికి వస్తే నీ మోసం గురించి ఎక్కడ బయటపడుతుందో అని ముందే తప్పించుకుంటున్నావని నాకు తెలుసు, తప్పించుకో, ఎన్ని రోజులు ఇలా తప్పించుకుంటావో నేను చూస్తాను అని చిన్ని అనుకుంటూ ఉంటుంది. ఇక చందు కోసం ఇంట్లో అందరూ కూడా ఎదురు చూస్తూ ఉంటారు. కాసేపటి తర్వాత చందు ఇంట్లోకి వస్తాడు. చందు ఇంటికి రాగానే ఇక మ్యాడీ, చిన్ని, ప్రమీల, వరుణ్ అందరూ చాలా సంతోషపడుతూ ఉంటారు. ఇక మ్యాడీ రా చందు, నీకోసమే ఎదురు చూస్తున్నాం రా అని చందుని లోపలికి పిలుస్తూ ఉంటే చందు ఇంట్లోకి వస్తూ ఉంటాడు. అప్పుడే ఇక నాగవల్లి, దేవా కూడా మేడ మీద నుండి కిందికి వస్తారు. వాళ్ళక్కడికి వచ్చేసరికే అక్కడ చందుని చూసి ఆశ్చర్యపోతారు. ఇక దేవా నాగవల్లితో నాగవల్లి ఎవరతను అని అనగానే అదే నాకు అర్థం కావట్లేదు బావా, పద అని ఇక నాగవల్లి, దేవా చందు దగ్గరికి వస్తారు. ఇక మ్యాడీతో నాన్న మ్యాడీ ఎవరతను, ఎప్పుడు చూడలేదు అని అనగానే ఇక మ్యాడీ అదే మమ్మీ, చిన్నప్పుడు నేను, చిన్ని, చందు, లోహిత నలుగురం ఫ్రెండ్స్ ఉండేవాళ్ళం కదా అని అనగానే ఇక నాగవల్లి అవును అని అంటుంది. అప్పుడు ఇక మ్యాడీ అదే మమ్మీ, లోహిత వాళ్ళ అన్నయ్య చందు సత్యంబాబు కొడుకు అని అనగానే ఇక నాగవల్లి, దేవా ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక దేవా అయితే సత్యంబాబుని చంపిన విషయం గుర్తు చేసుకుంటూ ఉంటాడు. వీడి నాన్న సత్యంబాబుని నేనే చంపాను కదా అని అనుకుంటూ ఉంటాడు. ఇక చందు మాత్రం దేవ వైపే కోపంగా చూస్తూ ఉంటాడు. అది గమనించిన దేవా ఇదేంటి వీడు నా వైపు అంత సీరియస్గా చూస్తున్నాడు, ఒకవేళ వాళ్ళ నాన్నని చంపింది నేనే అని వీడికి తెలిసిపోయిందా, అందుకే నా వైపు కోపంగా చూస్తున్నాడా అని అనుకుంటూ ఉంటాడు. ఇక మ్యాడీ ఇంట్లో వాళ్ళందరినీ చందుకి పరిచయం చేస్తూ ఉంటాడు. చందు నీకు తెలుసు కదా మా మమ్మీ డాడీ అని అనగానే ఇక చందు అయితే దేవాకి కోపంగానే నమస్కారం సార్ అని చెప్తాడు. ఇక ఇంట్లో ప్రమీలని, వరుణ్ణి, వసంతని, శ్రేయాని అందరినీ పరిచయం చేస్తాడు. ఇక చందు కూడా చాలా సంతోషపడుతూ ఉంటాడు. వరుణ్ వాళ్ళ వైఫ్ తను అర్జెంట్ పని మీద బయటికి వెళ్ళింది చందు, లేకపోతే తనని కూడా నీకు పరిచయం చేసేవాడిని అని అనగానే
పర్లేదు మ్యాడీ, ఇంకోసారి వచ్చినప్పుడు వరుణ్ వాళ్ళ వైఫ్ని నేను పరిచయం చేసుకుంటానులే అని చందు అంటాడు. ఇక అప్పుడే మ్యాడీ చిన్ని చందుకి ఇష్టమైన వంటలన్నీ రెడీ అయ్యాయా అని అనగానే, ఎప్పుడూ చేశాను మ్యాడీ, చందుకి ఏమేమి ఇష్టమో ఈరోజు నా చేత్తో చందుకి వంట చేసి పెట్టడం నాకు చాలా సంతోషంగా ఉంది అని చిన్ని సంతోషపడుతూ ఉంటే, ఇక నాగవల్లి దేవ అయితే కోపంగా చూస్తూ ఉంటారు. రండి అందరికీ వడ్డిస్తాను అని అందరినీ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చోబెట్టి చిన్ని అయితే అందరికీ వడ్డిస్తూ ఉంటుంది. చందుకి చాలా ప్రేమగా వడ్డిస్తూ తిని చందు అని ఇక అంటూ ఉంటే చందు కూడా చాలా ఎమోషనల్ అయిపోతూ ఉంటాడు. అందరూ చాలా సరదాగా కలిసి భోజనం చేస్తారు. భోజనం చేసిన తర్వాత చందు ఇక అక్కడే కూర్చొని అందరితో మాట్లాడుతూ ఉంటాడు. నిజంగా ఈరోజు ఇక్కడికి రావడం నాకు చాలా సంతోషంగా ఉంది మ్యాడీ అని అంటూ ఉంటే ఇక అందరూ కూడా చూస్తూ ఉంటారు. మా చిన్నికి చిన్నప్పటి నుండి చాలా కష్టాలు ఉండేది. తన బాల్యం మొత్తం జైల్లోనే గడిచిపోయింది. బయటికి వచ్చాక కొన్ని రోజులు తండ్రికి దూరమైంది, కొన్ని రోజులు తల్లికి దూరమైంది. ఎప్పుడూ అనుకునేవాడిని చిన్ని జీవితంలో ఆ దేవుడు సంతోషం అనే మాటే లేకుండా చేశాడని. కానీ ఇన్నాళ్ళకి ఆ దేవుడు కరుణించాడని, చిన్నికి మంచి రోజులు వచ్చాయని ఇక్కడికి వచ్చి చూశాకే అర్థమైంది అని అంటూ ఉంటే ఇక మ్యాడీ, చిన్ని, ప్రమీల, వరుణ్ సంతోషపడుతూ ఉంటారు. చిన్నికి మ్యాడీ లాంటి మంచి భర్త తోడు ఉన్నారు. ఇక చిన్ని జీవితానికి ఎలాంటి డోకా లేదని నాకు అర్థమైంది. ఇంత మంచి మనుషుల మధ్య చిన్ని చాలా సంతోషంగా ఉంటుంది అని నాకు చాలా సంతోషంగా ఉంది అని చందు అంటూ ఉంటే నాగవల్లికి, దేవాకి చాలా కోపం వస్తూ ఉంటుంది. ఇక నాగవల్లి, చూడు చందు, నువ్వు చిన్ని జీవితం గురించి అంత గొప్పగా ఊహించుకోకు. ఆ చిన్ని మ్యాడీకి భార్యగా ఈ ఇంటి కోడలుగా ఉండేది కొన్నాళ్ళు మాత్రమే. తొందరలోనే ఆ చిన్ని ఇంట్లో నుండి మ్యాడీ జీవితంలో నుండి వెళ్ళిపోతుంది అని అనగానే చందు షాక్ అయిపోతాడు. ఇక చిన్ని, మ్యాడీలు అక్కడున్న వాళ్ళంతా కూడా షాక్ అయిపోతారు. ఏంటి మమ్మీ అని మ్యాడీ అంటూ ఉంటే, నిజమే కదా నాన్న, తన మేనత్త కూతురు జీవితం గురించి తను అంత గొప్పగా ఊహించుకుంటూ ఉంటే తర్వాత బాధపడే కంటే ముందు నిజం చెప్పడం మంచిది కదా అని నాగవల్లి అంటూ ఉంటే అందరూ షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. ఇక చందు, ఏంటండి మా చిన్ని మ్యాడీ జీవితంలో నుండి వెళ్ళిపోవడం ఏంటి అని అంటూ ఉంటే, ఏంటి చిన్ని ఇది అని చందు అంటాడు. ఇక చిన్ని అయితే ఏం మాట్లాడలేక చూస్తూ ఉంటుంది. చిన్నిని అడిగితే ఏం చెప్తుంది చందు? నేను చెప్తాను. ఆ చిన్ని వాళ్ళ అమ్మ కావేరి మా అక్కని, అంటే మ్యాడీ కన్న తల్లిని చంపేసింది. అలాంటి హంతకురాలి కూతుర్ని ఎలా మ్యాడీ భార్యగా ఏలుకుంటాడు? ఈ ఇంటి కోడలుగా ఎలా ఉంటుంది అని అనగానే చందు షాక్ అయిపోతాడు. ఇక అప్పుడే ఏంటండి మీరు అనేది అని అనగానే, అవును, తనని తల్లి ప్రేమకి దూరం చేసింది తన భార్య వాళ్ళ కన్న తల్లి అని తెలిస్తే ఎవరు మాత్రం భార్యని క్షమిస్తారు? అందుకే మ్యాడీ కూడా చిన్నిని దూరం చేసుకోవాలని డిసైడ్ అయ్యాడు అని అనగానే చందు షాక్ అయిపోతారు. లేదండి, లేదు, చేస్తుంది తప్పు అని అనగానే, ఏంటి తప్పు? ఆ కావేరి మా అక్కని చంపడం తప్పు కాదా అని అంటూ ఉంటే ఇక చందు, లేదు, మా కావేరి అత్తయ్య మ్యాడీ వాళ్ళ అమ్మని చంపనే లేదు అని అంటాడు. అది విని ఇక అక్కడున్న వాళ్ళంతా ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక దేవా కూడా షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. ఇక నాగవల్లి, ఏంటి నువ్వు కూడా చిన్నిలాగే మీ అత్త ఏ తప్పు చేయలేదని ఇలా మాట్లాడుతున్నావా అని అనగానే, మాట్లాడడం కాదండి, మా అత్తయ్య నిజంగానే ఏ తప్పు చేయలేదు. మా అత్తయ్య కావాలని ఎవరికి హాని చేయదు. అలాంటి అత్తయ్య మ్యాడీ వాళ్ళ అమ్మని చంపడం ఏంటి? ఇదంతా అబద్ధం అని అనగానే, అది నోటితో చెప్తే సరిపోదు, సాక్ష్యాలు కావాలి అని అనగానే ఇక చందు, సాక్ష్యం ఉంది మేడం అని అంటాడు. అది విని ఇక దేవా, మ్యాడీ, చిన్ని అక్కడున్న వాళ్ళంతా షాక్ అయిపోతారు. ఏంటి సాక్ష్యం ఉందా అని అనగానే, అవును,
మా కావేరి అత్త మేడి వాళ్ళ అమ్మని చంపలేదని నా దగ్గర బలమైన సాక్ష్యం ఉంది అని అనగానే అందరూ షాక్ అయిపోతారు. ఇక దేవ అయితే చాలా కంగారు పడుతూ ఉంటాడు. ఇదేంటి వీడు ఇంత ఖచ్చితంగా నా దగ్గర సాక్ష్యం ఉందని చెప్తున్నాడు, నేనే పార్వతిని చంపానని వీడి దగ్గర ఏ సాక్ష్యం ఉంది అని కంగారు పడుతూ ఉంటాడు. ఇక మేడి, ఏంటి చందు, నీ దగ్గర మా అమ్మ చావుకి సంబంధించిన సాక్ష్యం ఉందా, ఏంటా సాక్ష్యం అని అనగానే ఇక చందు, అవును మేడి, 25 సంవత్సరాల క్రితం మా బాలరాజు మామయ్య నాకు ఒక వీడియో పంపించి ఆ వీడియోని జాగ్రత్తగా ఎన్నేళ్ళైనా నా దగ్గరే భద్రంగా దాచమని చెప్పాడు. ఎందుకో అనుకున్నాను, ఇప్పుడు అర్థమైంది మా మామయ్య ఆ రోజు ఎందుకు అలా చెప్పాడు అని అనగానే ఇక నాగవల్లి, వీడియోనా, ఏంటా వీడియో అని అనగానే ఇక చందు దేవ వైపే చూస్తూ ఉంటే దేవ కంగారు పడుతూ ఉంటాడు. అయిపోయింది, ఈ రోజుతో నా పాపం పండింది అని దేవ అనుకుంటూ ఉంటాడు. ఇక చందు తన ఫోన్లో వీడియోని ఆన్ చేసి నాగవల్లికి మేడీకి అందరికీ చూపిస్తూ ఉంటాడు. ఆ వీడియోలో దేవ పార్వతికి పాలల్లో విషం కలిపివ్వడం, గొంతు నులిమి చంపడం, ఆస్తి కోసమే చంపుతున్నానని మాట్లాడడం అవన్నీ రికార్డ్ అయి ఉంటాయి. అది చూసి నాగవల్లి, మేడీ, చిన్ని అక్కడున్న వాళ్ళంతా కూడా షాక్ అయిపోతారు. ఇక ఆ వీడియో చూసి నాగవల్లి అయితే నమ్మలేకపోతుంది. ఇక దేవ చాలా కంగారు పడుతూ చూస్తూ ఉంటే ఇక నాగవల్లి, ఏంటి బావా ఇది, మా అక్కని చంపింది కావేరి అని మమ్మల్ని అందరినీ నమ్మించావు, మరి మా అక్కకి పాలల్లో విషం పెట్టి గొంతు నులిమి ఆస్తి నా పేరు మీద రాయనందుకే చంపుతున్నానని చంపావు అని అనగానే ఇక దేవ, నాగవల్లి అది అని అంటూ ఉంటే నాగవల్లికి చాలా కోపం వస్తుంది. ఇక ఒక్కసారిగా దేవ చెంప పగలగొడుతుంది. అది చూసి దేవ అక్కడున్న వాళ్ళంతా కూడా షాక్ అయిపోతారు. నీలాంటి వాడు బ్రతకడానికి వీల్లేదు అని నాగవల్లి అంటూ ఉంటే మేడీ కూడా, ఏంటి డాడీ, మీరెంతో గొప్పవారని దేవుడని అనుకున్నాం, కానీ కట్టుకున్న భార్యని చంపేసి నాకు తల్లి ప్రేమని దూరం చేసిన దుర్మార్గుడని ఊహించలేకపోయాం. ఆ నేరాన్ని అన్యం పుణ్యం తెలియని చిన్ని వాళ్ళ అమ్మ పైన వేసి శిక్ష అనుభవించేలా చేశావు. నిన్ను నా తండ్రి అని చెప్పుకోవడానికే నాకు అసహ్యంగా ఉంది అని మేడీ దేవాని అసహించుకుంటూ ఉంటాడు. చూద్దాం రాబోయే ఎపిసోడ్లో ఏం జరగబోతుందో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.